గెట్ల పంచాయతీలకు ఇక చెక్కు, గెట్ల పంచాయతీలకు ఇక చెక్కు. భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైటు, అప్లికేషన్ ఫీజు చెల్లింపంతా అందులోనే. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం. కొత్త లైసెన్స్డ్ సర్వేర్లకు త్వరలో లాగిన్లు. గతంలో సర్వే కోసం 2-3 నెలలకు పైనే వెయిటింగ్. కొత్త విధానంతో తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్ 2 ఎకరాల లోపు విస్తీర్ణం. సర్వే మ్యాప్కు 1000 ఫీజు అట. అంటే 2 ఎకరాల లోపు, 2 ఎకరాల లోపు ఉన్నట్టయితే ఉంటే నీ భూమి ఎంత ఉన్నది అనేది ఒక విస్తీర్ణంతో పాటు ఆ సర్వే చేసి మ్యాప్ కూడా ఇస్తారన్నట్టు. ఈ సంబంధించినటువంటి గెట్లకి ఇవి, నీ పక్కన ఉన్నటువంటి గెట్టు సంబంధించినటువంటి వ్యక్తి పేరు ఇది అని నీ మ్యాప్ అంతా కూడా వేసి ఇస్తే దానికి 2 ఎకరాల లోపు ఉంటే 1000 రూపాయలు. 1000 రూపాయలలో 5% ఫీజు ప్రభుత్వానికి పోతుంది. 1000లో 5% అంటే నాకు తెలిసి ఎంత, 50 రూపాయలు. 50 రూపాయలు గవర్నమెంట్కి. 950 రూపాయలు ఎవరికి అంటే సర్వే చేసినటువంటి ఇప్పుడు కొత్తగా వాళ్ళను ఎవరైతే సర్వేర్లను కొత్తగా మొన్న రవీంద్ర భారత్ ఇక్కడ శిల్పారామం అనుకుంటా, శిల్పారామంలో వాళ్ళ చేతిలో కాగితాలు పెట్టింది కదా, ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి అది పెట్టింది కదా, అవి ఇచ్చింది కదా. సో వాళ్ళే దరిదాపుగా 3456 మందికి ఆయనే ఆ పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళే సర్వే చేయాలి. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసి ఇవ్వాలి. వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఫీజు? 1000 రూపాయల ఫీజు ఇవ్వాలి. ఇది దాంట్లోనే ఎవరైతే మనం సర్వే చేయాలని చెప్పేసి మనం మీ సేవలో అప్లై చేసుకుంటామో ఆ రోజే మనం దాంట్లో ఆ డబ్బులు కట్టాలి. 5% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మిగతా 950 రూపాయలు ఎవరైతే సర్వే చేస్తూ ఉన్నారో అవి విడతల వారిగా వాళ్ళ అకౌంట్లో పడతాయట. అయితే దీంట్లో అసలైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సర్వే చేసేటువంటి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్, ప్రభుత్వంతో సంబంధం లేదు, ప్రభుత్వం జీతం కూడా ఇచ్చేది కాదు ఇది. అంటే రైతుల దగ్గర నుంచే వాళ్ళ నెత్తిలోనే చేతి పెట్టి ఇప్పుడు వసూలు చేస్తారన్నట్టు. ఇప్పుడు ఇదంతా కూడా గెట్ల పంచాయతీలు ఇక ఉండేయట. ఎందుకు ఉండే గెట్ల పంచాయతీలు? అప్పుడు ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు గెట్ల పంచాయతీలు లేవా? ఎన్నిసార్లు సర్వేలు చేసినా, ఎన్నిసార్లు అవి గెట్లు నాటిపోయినా కానీ పంచాయతీలు అయ్యేటి. సో మరి వీళ్ళతోటి కొత్తగా వచ్చేటువంటిది ఏందో తెలియదు. మరి ఈ అంతా కూడా లాగిన్లు అంతా కూడా కొత్తగా నియమితులైనటువంటి సర్వేర్లకు ఇస్తారట. భూమి సర్వే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నెలకొన్న జాప్యం, గెట్ల పంచాయతీలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భూభారతి చట్టం ప్రకారం ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేయడంతో దానిని అమల్లోకి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేస్తున్నది. ఇక సర్వే కోసం దరఖాస్తు చేసుకోవడం, ఫీజు చెల్లించడం లాంటి పనులన్నీ ఆన్లైన్లోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా నియమించే లైసెన్స్ సర్వేర్లకు త్వరలోనే లాగిన్లు అందజేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే సర్వే కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. త్వరలో ఈ కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం ప్రకటించనున్నది. ఇదైతే వాళ్ళకు మరి లాగిన్లు ఇచ్చిన తర్వాత ఇంకే విధంగా ఉంటుంది ఇది కూడా మీరు గవర్నమెంట్ కూడా చెప్పాలి. మీరు 2 ఎకరాల లోపు ఒకవేళ కనుక ఆయా సంబంధించినటువంటి వ్యక్తి సర్వే కోసం మ్యాప్ కోసం అప్లై చేసుకుంటే 1000 రూపాయలు వసూలు చేయాలి. మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ అంత ఉంటుంది కదా, ఇది ఫీల్డ్ ఇప్పుడు సర్వేయర్లు తీసుకొచ్చేటువంటి మిషన్లు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇవి అఫీషియల్గా మీరు మీ సేవలో కట్టిన ఈ 1000 రూపాయలు అది అఫీషియల్గా అది గవర్నమెంట్ కట్టినాం, ఇప్పుడేమో మీరు సర్వే చేసుకున్నాం, మీ మ్యాప్ ఇవ్వాలంటే మళ్ళీ పైసలు వసూలు చేస్తాం అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. సో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయో మీరు ముందస్తుగా హెచ్చరించాలి. ఎందుకంటే భూముల వ్యవహారం కోట్ల విలువలు చేసేటువంటి భూముల వ్యవహారం ఇదంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళీ గతంలో విఆర్ఓ వ్యవస్థను ఎందుకు రద్దు చేసినామంటే విఆర్ఓలు వీళ్ళకు పంచాయతీలు పెడతా ఉన్నారు. వీళ్ళకు పంచాయతీలు పెట్టడం వల్ల విఆర్ఓలు దోచుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళ వ్యవస్థను మేము రద్దు చేసినామని చెప్పేసి గత సర్కారు ప్రకటించింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు కొత్త సర్వేలను తీసుకొచ్చి మరి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సరే ఇంతకంటే ముందు మీ భూభారతి తీసుకొచ్చిన సరే మంచి పనే, కొన్ని ప్రక్షాళనలు చేయాలని చెప్పేసి ధరణి స్థానంలో తీసుకొచ్చినటువంటి భూభారతి. మరి ఈ భూభారతి ఎంతవరకు భూ యజమానులను రక్షిస్తుంది, ఎంతవరకు ప్రభుత్వ భూములను రక్షిస్తుంది, అసెంట్ భూములను ఏ విధంగా పరిరక్షిస్తుంది, దళితులకు సంబంధించిన భూములని ఏ విధంగా కాపాడుతుంది, గతంలో 25 లక్షల ఎకరాలు కూడా ధరణి తీసుకొచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఏ విధంగా మాయమైపోయినాయి అన్నటువంటి దానిపైన భూభారతి ఏ విధంగా ప్రక్షాళన చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, సర్వేలు చేస్తావు, అవన్నీ చేస్తావు, బాగానే ఉంది. మరి గతంలో ధరణిలో 25 లక్షల ఎకరాలను కొల్లగొట్టినటువంటి దొంగలని పట్టుకుంటుందో లేదా భూభారతి? ఇది కదా కావాల్సింది ఫస్ట్.
కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఎవరు? ప్రైమ్ ల్యాండ్స్ను సైతం కూడా వాళ్ళ బిలామిల ఖాతాలో వేసుకున్నటువంటి వ్యక్తుల పట్ల చర్యలు ఎక్కడ ఉన్నాయి? 2 సంవత్సరాలు దాటిపోయింది. సో భూభారతిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కొత్త సర్వేర్లతో పనులు స్పీడప్ అవుతాయట. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి ప్రధానంగా సర్వే నెంబర్లు, బై నెంబర్లు, సరిహద్దులు, ఫీల్డ్లో సాగు విస్తీర్ణం లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ముడిపడి ఉన్నాయి. భూమికి సంబంధించిన వివాదాలకు సరైన సర్వే మ్యాప్ లేకపోవడం మూల కారణంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భూభారతి చట్టంలోని భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ జత చేయాలనే నిబంధన తెచ్చింది. దీంతో సర్వేయర్ల అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్మెంట్లో 612 మండలాలకు కేవలం 350 మంది మాత్రమే సర్వేర్లు ఉన్నారు. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవల 3456 కొత్త లైసెన్స్డ్ సర్వేర్లను నియమించింది. వీరికి ఇప్పటికే నియామక పత్రాలు కూడా అందజేసింది. బాగానే ఉంది, మీరు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా బాగానే ఉంది, మీరు నియామక పత్రాలు అందజేసిన సంతోషం. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా సజావుగా పనులు చేస్తే ఏమి లేదు. కానీ వాళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి, భూ యజమానుల దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తే అది ప్రభుత్వం మీద బదనం పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ చేతిలోనే లాగిన్ పెడతారట. మరి వాళ్ళ చేతిలోనే లాగిన్ అంటే ఒక ప్రైవేటు వ్యక్తుల చేతిలో లాగిన్ పెడితే అది ఆ సంబంధించినటువంటి వెబ్సైట్ ఏ విధంగా భద్రతగా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఆయా సంబంధించిన భూ యజమానులు ఇచ్చేటువంటి పైసల మీదనే వాళ్ళు పనిచేయాలి. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి జీతం రాదు. ఇంకా ఆ యజమాని కట్టేటువంటి పైసలకి వెళ్ళి 5% ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. మిగతా 95% ఇప్పుడు ఆయా సంబంధించినటువంటి సర్వేర్ ఖాతాలోకి వెళ్ళబోతా ఉన్నదండి. చూద్దాం అది ఇంకా ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా డేట్ని ఇంకా ప్రకటించలేదు. కొత్తగా ఈ విధానానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించబోతోంది. దీని తర్వాత 1 నెల తర్వాత వాళ్ళ భాగవతం ఏదో మళ్ళీ తెలుస్తుంది.